హలో వ్యూవర్స్, ఈ మధ్య కాలం చాలా మందికి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం అనేది చూస్తున్నాం. బట్ ఎంతమందికి ట్రీట్మెంట్ జరుగుతుందో అంతకంటే ఎక్కువ మందికి ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు భయపడి ముందుకు రావడం లేదు. మెయిన్గా ఖర్చు గురించి ఆలోచించి వాళ్ళు భయపడుతూ ఉంటారు అండ్ వాళ్ళు ట్రీట్మెంట్కి రాకుండా వాళ్ళు అట్లాగే సఫర్ అవుతాం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ వీడియోలో అసలు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి ఎందుకు అంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనేది మనం చేసినప్పుడు ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ అనేవి బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్తో మనమే కలిపి ల్యాబ్లో ఎంబ్రియో అనేది పిండం తయారు చేసుకొని తయారైన పిండంని గర్భసంచిలో పెడతాం. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఎంతోమందికి అవసరం అనేది పడుతుంది. ఇది ఎక్కువగా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా, లేదా ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉన్నా, లేదా చాలాసార్లు IUI లాంటి ప్రొసీజర్స్ ట్రై చేసి ఫెయిల్ అయినా, కొంతమందికి డోనర్ ఎగ్ అవసరమైనా, ఇలాంటి చాలామందిలో మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ వాళ్ళకి అవసరం అని తెలిసి కూడా వాళ్ళు కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని సంప్రదించాలని కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అనిపిస్తుంది ఖర్చు చాలా ఎక్కువ, మనకు అందుబాటులో ఉండదు అని అనుకుంటూ ఉంటారు. సో ఖర్చు అనేది ఖచ్చితంగా మిగతా ట్రీట్మెంట్లతో పోలిస్తే కొంచెం మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి ఖర్చు ఆబ్వియస్గా ఎక్కువగానే ఉంటుందండి. మెయిన్గా ఈ ఖర్చు అనేది ఎందుకు ఉంటుంది అనే దాని గురించి మాట్లాడితే, మనము IVF ప్రాసెస్ చేసేటప్పుడు ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ ఇంజెక్షన్స్ ఇస్తే మనకి రెస్పాన్స్ అనేది బాగా వస్తుంది, ఎక్కువ ఎగ్స్ వస్తున్నాయి, మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఎగ్స్ వస్తే, ఎంత మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తే మనకు అంత ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో మనము నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా IUIకి వాడే ఇంజెక్షన్సే IVFకి కూడా వాడచ్చు. అలా చేస్తే మనకి ఖర్చు తగ్గుతుంది, కానీ మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో మనం అంత చేసిన తర్వాత మనకి ఆఖరికి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే ఆబ్వియస్లీ మనం తక్కువ ఖర్చులో చేసి కూడా ఉపయోగం ఉండదు. రెండవది, ఎగ్ అండ్ స్పర్మ్ మనము బయటికి తీస్తున్నాం, శరీరం నుంచి బయటికి తీసి మనం ఒక ఎంబ్రియోని తయారు చేస్తున్నాం. సో ఇవన్నీ ఎంబ్రియాలజీ ల్యాబ్లో చేయాలి. సో ఎగ్స్ తీయడం అనేది మత్తిచ్చి చేయాల్సిన ప్రాసెస్. సో అదొక సర్జికల్ ప్రొసీజర్. మత్తు ఇవ్వాలి, మత్తు డాక్టర్ వచ్చి మత్తిచ్చి మనము ఒక స్పెసిఫిక్ నీడిల్ ద్వారా ఒక స్పెసిఫిక్ ఎక్విప్మెంట్ అనేది వాడటం జరుగుతుంది. అండ్ ఎగ్స్ తీసిన తర్వాత లోపల మనకి కన్జ్యూమబుల్స్ కానీ, మనం వాడే మెషినరీ కానీ, మనం క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి కానీ, ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో మనం వాడే మీడియా కానీ, కన్జ్యూమబుల్స్ కానీ, మనం యూస్ చేసే ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ బెస్ట్ ఇన్ క్లాస్ ఉంటేనే మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ అనేవి వస్తున్నాయి. సో ఇందులో మనం ఎటువంటి కాంప్రమైజ్ చేసినా ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అంటే మనకి మినిమం కాస్ట్ అనేది కంపల్సరీగా మనం పెట్టుకోగలగాలి. సో స్పర్మ్ కూడా ప్రాసెసింగ్ చేయాలి, స్పర్మ్ ప్రాసెసింగ్కి కూడా మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఎంబ్రియోని ల్యాబ్లో మనము 3 or 5 days కల్చర్ చేస్తాము. సో ఆ ఇంక్యుబేటర్స్లో మనం మెయింటైన్ చేయాల్సిన అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేస్తేనే ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇవన్నిటికీ కలిపి మనకి IVFకి ఆ కాస్టింగ్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎంత అనేది ఒక పర్టికులర్ పేషెంట్ని చూడంగానే లేకపోతే అలా జనరల్గా చెప్పడానికి అవకాశం ఉండదు. అది ఎన్ని ఇంజెక్షన్స్ వాడతాము, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ మధ్య కాలంలో మనకి మీడియా అవైలబిలిటీ కానీ, ఇంజెక్షన్స్ అవైలబిలిటీ కానీ ఎక్కువ బాగుండడం వల్ల కాస్ట్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటున్నాయండి. ఖచ్చితంగా మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరమైతే మీరు ఒకసారి వచ్చి సంప్రదిస్తే మీకు దాదాపుగా మీకున్న సమస్యకి, మీ ఏజ్కి ఎంత కాస్ట్ అవ్వచ్చు అనేది డిస్కస్ చేస్తాము. ముందు తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.